ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. మనకి వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. దాదాపుగా మనము గత వారంలో చాలా భిన్నమైనటువంటి ఫలితాలను చూసాం. దాదాపు మధ్యలో క్రిస్మస్ హాలిడే రావడం ఒకటి, కొంత యుద్ధ వాతావరణం, కొంత ఇలాంటివన్నీ కూడా కొంత మన మీద ప్రభావం తీవ్రంగా చూపించినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా నేను 60% వరకు మాత్రమే రీచ్ అయినట్టుగా నేను ఒప్పుకుంటున్నాను. 40% నేను చేసినటువంటి ఒక పరిశోధన అనేది లాస్ట్ వీక్ కూడా కొంత ఇబ్బందికరంగా కనిపించింది. సో దానికి కొంత నేను ఇంకా పరిశోధన బాగా చేస్తానని మీకు హామీ ఇస్తూ, మరి 29th డిసెంబర్ నుంచి 2nd జనవరి మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ సమాచారం ఎలా ఉండబోతోంది. 1వ తేదీ సెలవు ఉంటుందా లేదా అనే విషయంలో కొంతమంది ఆనందానికి, అంటే ఈ యొక్క పండుగ ఎంజాయ్ చేయడానికి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే, మరి దాదాపుగా పెట్టుబడులు పెట్టి ఆర్థిక పురోగతి పొందడానికి ఇచ్చుకత ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు జనవరి 1st రోజు షేర్ మార్కెట్ క్లోజ్ ఉండదు. కనుక తప్పకుండా 5 రోజులు మనకి షేర్ మార్కెట్ రన్ అవుతూనే ఉంటుంది. లాస్ట్ వీక్లో నిఫ్టీ మాత్రం కొంత రీచ్ అయినా 20,042 మధ్యలో క్లోజ్ అవ్వడం, 26,210 మనం చెప్పుకున్నాం. బట్ సెన్సెక్స్ విషయంలో మాత్రం దాదాపుగా 500 పాయింట్ 460 పాయింట్లు మనం చేసిన కోడ్ కంటే తక్కువనే వచ్చింది. ఇది కొంత భిన్నమైనటువంటి వాతావరణంగా నేను తీసుకొని మరి ఈసారి కొద్దిగా లోతుగా పరిశీలించినప్పుడు, మరి ఈసారి షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, అసలు నిఫ్టీ ఎంతవరకు వెళ్ళవచ్చు అని అడిగితే 26,580 వరకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మినిమం ఇది 26,175 మధ్యలో, అంటే కొంతవరకు, అంతకంటే తక్కువ అవకాశం లేదు. కాబట్టి 26,580 మధ్యలో ఈ నిఫ్టీ ముగిసే అవకాశం కనపడుతుంది. అలాగే సెన్సెక్స్ విషయంలో కూడా 85,004 నుంచి 85,683 వరకు రీచ్ అవ్వచ్చు. అంతవరకు రీచ్ కనపడుతుంది. అందుకే నేను చూసిన విషయంలో చంద్రుడి యొక్క గమనము, అలాగే సహజమైనటువంటి అష్టమాధిపతి కుజుడిని మనం బేరీజ్ చేసుకుంటే తప్పకుండా ఈ వారంలో 85,683 వరకు మనం రీచ్ అవ్వడానికి అవకాశం కనపడుతోంది. మరి యావరేజ్గా ఎంత ఉండవచ్చును అంటే 85,398. ఇది ఖచ్చితంగా ఈ బెంచ్ మార్క్ తగ్గే అవకాశం కనిపించట్లేదు. తప్పకుండా మనకి కొత్త సంవత్సరంలో ప్రభుత్వం వాళ్ళు, అంటే ఆంగ్లనామ సంవత్సరంలో ప్రభుత్వం వాళ్ళు ఏదైనా పరపతి విధానాన్ని ప్రకటించేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. కొన్ని ఎన్నికల యొక్క ప్రభావం కూడా మనకి పాజిటివ్ ప్రభావాన్ని కలిగించే అవకాశం కూడా కనపడుతోంది. సరే, ఏదేమైనా మరి ఈ వారంలో కూడా మనకి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ముందుగా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI, అలాగే కెనరా బ్యాంక్, HDFC, యాక్సిస్ బ్యాంక్, ICICI, ఇవి తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక పురోగతిని కలిగించే అవకాశం, ఆ షేర్స్ కొనవచ్చును, అనుకూలంగా ఉంటుంది. అలాగే HSBC కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, అది కొంత కొనకపోవడం మంచిది. LIC షేర్స్ మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనపడుతుంది. S బ్యాంక్ కూడా యావరేజ్గానే కనపడుతుంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. స్టీల్ వైపు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వెళ్తున్నప్పుడు టాటా స్టీల్ అండ్ టాటా స్టీల్ కొంత యావరేజ్గా కనపడుతుంది, కొనుక్కోవచ్చు. అంటే దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టి కొనుగోలు చేయవచ్చును. భారతీయ సిమెంట్స్ కానివ్వండి, భారతీయ ఎయిర్టెల్ కానివ్వండి, బజాజ్ కానివ్వండి, కొంత మీకు నష్టాన్ని చవిచూసే అవకాశం, ఈసారి కూడా అది నష్టాల్లోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. మేబీ శుక్రవారం, అంటే కొంత మనకి 2nd జనవరి రోజున కొంత ఊపందుకొని ముందుకు వెళ్ళగలిగే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త పడి మీరు స్వీయ అనుభవాన్ని లెక్కలో తీసుకొని గత వారం ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ యొక్క ప్రభావాన్ని, పెద్దల యొక్క సూచనలు, సలహాలు తప్పకుండా తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే BHEL తప్పనిసరిగా ఈసారి మనకి ఉన్నటువంటి అనంత టెక్నాలజీస్ వాళ్ళు BHEL చేసినటువంటి కృషి వల్ల ఈ ఇంటర్నేషనల్ అంతరిక్ష పరిశోధన సంస్థలోకి, మనకి ఇస్రో లాంటి పరిశోధన సంస్థలు కూడా మనకి ఈ అనంత టెక్నాలజీస్ మరియు BHEL లాంటివి లోపల అంతర్ముఖంగా వాళ్ళు పనిచేయడం వల్ల తప్పకుండా ఈ షేర్స్ మీకు డెవలప్ అయ్యే అవకాశం కనబడుతుంది. అవి షేర్స్ కొనవచ్చు. ఇక IT వైపు వచ్చినప్పుడు ఇన్ఫో అండ్ టెక్ మహీంద్రా మరియు HCL, ఇవి కొంత మీకు లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ITC అండ్ టాటా, అంటే TCS లాంటి షేర్స్, మైక్రోసాఫ్ట్ షేర్స్ కొంత మనకి పతన దిశగానే కనబడుతోంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనం ఆటోమొబైల్ వైపు వచ్చినప్పుడు మారుతి అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్ 3 కూడా మనకి నష్టాన్ని కలిగించే అవకాశం బలంగా కనబడుతోంది. అలాగే ఈసారి సన్ ఫార్మా కానివ్వండి, రెడ్డీస్ ఫార్మా కానివ్వండి, అరోబిందో ఫార్మా, దాంట్లో మాత్రం మనకి
షేర్స్ కొనుగోలు చేయకపోవడం మంచిది. తటస్థమైనటువంటి స్థితిని కొనసాగిస్తే మీకు చాలా మంచిదన్న విషయాన్ని గమనిస్తే చాలా మంచిది అని నేను చెప్తున్నటువంటి విషయం. దీన్ని జాగ్రత్తగా మీ స్వీయ అనుభవాన్ని తప్పకుండా తీసుకోండి. అలాగే కొన్ని గ్రహాల యొక్క మార్పు కొంత ప్రయోజనాన్ని కొంత అప్రయోజనాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. బట్ నేను చెప్పినట్టు వాటిల్లో తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఏ రాశి వారికి నష్టం ఉందంటే ఏ రాశి వారికి నష్టం లేదు, నష్టమేం లేదు. కానీ యావరేజ్ ఫలితాలు ఉన్నటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. వృషభం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, ధనుసు, మకరం. ఈ రాశుల వారికి యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు పెట్టే పెట్టుబడులు కాస్త దీర్ఘకాలికమైన పెట్టుబడులు పెడితే మీకు మంచిది. డే ట్రేడింగ్ ఆడకూడదు. మిగతా రాశుల వారికి అనుకూలవంతమైన శుభ ఫలితాలే కనబడుతున్నాయి. ఈ విషయాన్ని గమనించుకొని తప్పకుండా ఇది మనం 10 మందికి షేర్ చేస్తే వారి యొక్క స్వీయ అనుభవాన్ని మనకు చెప్పినట్టయితే తప్పకుండా ఇంకా పరిశోధాత్మకమైనటువంటి వ్యాసం, ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను ఎప్పుడు ముందుంటానన్న విషయాన్ని గమనించండి. తప్పకుండా మీ అందరికీ ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు పొందాలని, అఖండ ఐశ్వర్య ప్రాప్తి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతదేశ ఆర్థిక పురోగతి ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని, ప్రపంచంలో మొదటి స్థానంలోకి మనం వెళ్ళాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.